వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకాన్ని రైతు భరోసా అనే పేరుతో సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చారు. కూటమి ఇచ్చిన సూపర్ 6 లో నెక్స్ట్ ది అన్నదాత సుఖీభవ. ఈ స్కీమ్ ని కూటమి ప్రభుత్వం జనవరి 2025లో కేబినెట్ అప్రూవల్ చేసింది. కానీ ఈ పథకాన్ని ఆగస్ట్ 2025లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసినట్టయితే ఒక రైతు ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే ఈ స్కీమ్ లో సొంత భూములు ఉన్న రైతుల్ని, కౌలు రైతుల్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ స్కీమ్ ని పొందాలి అంటే ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్ కార్డ్ టు అకౌంట్ లింకేజ్ కంపల్సరీగా ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు. అలా సంవత్సరానికి 14,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ యోజన ద్వారా వస్తాయి. బడ్జెట్ ప్రకారంగా చూస్తే ఈ పథకానికి 2025-26కు గాను 6,300 కోట్లని కేటాయించారు. అంటే దీని ద్వారా దాదాపు 47 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని 3 ఇన్స్టాల్మెంట్స్ గా డివైడ్ చేశారు. మొదటి విడత ఆగస్ట్ నెలలో 7,000 రూపాయలు. ఇందులో 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. రెండో విడత అక్టోబర్లో 7,000 రూపాయలు. ఇందులో 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్. మూడో విడత జనవరి సంక్రాంతి టైంలో 6,000 రూపాయలు. ఇందులో 4,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి పడతాయి. అలా సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్లోకి చేరుతాయి. ఈ సైకిల్ ని నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. కానీ ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే 47 లక్షల మంది రైతులకు అప్రూవల్ వచ్చినప్పటికీ 1,20,000 నుంచి 1,50,000 మంది రైతులకి ఇంకా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింకేజ్ జరగలేదు కాబట్టి వాళ్ళ అమౌంట్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు. అలాగే చాలా మంది కౌలు రైతులు ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదని కూడా బాధపడుతున్నారు. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకాన్ని రైతు భరోసా అనే పేరుతో సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చారు. అందులో 6,000 రూపాయలు పిఎం కిసాన్ ఫండ్ నుంచి, 7,500 రూపాయలు గవర్నమెంట్ నుంచి కేటాయించేవారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాలకి గాను ఈ స్కీమ్ కోసం 25,000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది. నా ఒపీనియన్ ప్రకారం రైతులకి ఈ రకంగా సహాయం చేయడం మంచి విషయమే. కానీ దాంతోపాటు సమయానికి ఎరువుల్ని పంపిణీ చేయడం, పంట చేతికి వచ్చిన తర్వాత సరైన ధర ఇవ్వడం దీనికంటే ఎంతో ఇంపార్టెంట్. సో దానిపైన కూడా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు దాకా ఉన్న సూపర్ 6లో ఇది వన్ ఆఫ్ ది గుడ్ స్కీమ్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.